హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వినాయక చవితి కదా, అందుకని ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. ఇది కొన్ని కొబ్బరికాయలు, కొబ్బరికాయ, అరటికాయలు, పత్రికలు అయితే కోసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు ఏమేమి కోసుకొచ్చాను చూపిస్తానండి. మీకు వచ్చేసి మామిడాకు అనమాట. నిన్న పత్రికలు కట్టాం కాబట్టి మామిడాకు ఉంది. నెక్స్ట్ నేను ఒక్కొక్కటి ఇక్కడ అమరుస్తూ మీకు పేర్లు చెప్తానండి, వాటి పేర్లు. ఇది వచ్చేసి మల్లె, ఇది వచ్చి పారిజాతం అండి. అంటే మా పక్కన గుడి ఉంది, ఆ గుడిలో ఈ చెట్టు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం చెట్టు ఇందా పెట్టింది, అదేమో మామిడాకు. నెక్స్ట్ ఇది వచ్చి గన్నేరండి, గన్నేరాకు. చూడండి అసలు ఎంత కలగా ఉంది. నాకు అసలు ఇలా పెడితే భలే సంతోషంగా ఉంటుందండి. చెట్ల మధ్యలో ఉన్నట్టు, ప్రకృతిలో ఉన్నట్లు దేవుడు. తులసాకు పెట్టాను. నెక్స్ట్ ఉసిరాకు, ఇది పెడతారో లేదో నాకు పెట్టరు అనుకుంటండి, కానీ నేనైతే పెట్టాను ఉసిరాకు. నెక్స్ట్ వచ్చి మా ఇంట్లోనే ఉంది కదా ఉసిరి చెట్టు. ఇది వచ్చి రావాకు అనమాట. రావాకు కంపల్సరీ పెడతారండి, రావాకు. పోయిన సంవత్సరం అయితేనండి కొంచెం తక్కువే పెట్టాను పత్రికలు. ఈ సంవత్సరం మాత్రం కొంచెం బాగా మంచిగా పెట్టానండి. అసలు చేత కాదేమో అనుకున్నాను పెట్టడం అయితే, కానీ పెడుతున్నానండి. అంతా దేవుడి దయ, మనదేం లేదనమాట. ఇప్పుడు పెట్టేదేమో మునగాకు. ఇటు వచ్చేసి ఇంకా ఇది దీన్ని సబ్జాకు అంటారండి. ఇది కూడా పెట్టరు, కానీ స్మెల్ కోసం బాగుంటుందని స్వామివారికి నేను పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసేమో బయట పూల చెట్లు అండి. ఇవి కూడా పెట్టరు, కాకపోతే అందంగా ఉంటుందని తండ్రికి పెడుతున్నాను అనమాట నేను. ఫ్లవర్స్ ఇవాళ మా మందార చెట్టు అయితే మామూలుగా పూయలేదండి. పూలు దేవుడి కోసమే పూసినట్లు అనిపించింది నాకు. రోజు పూస్తున్నా కూడా పూజ రోజు పూస్తాయో లేదో అనుకున్నాను నేనైతే. కొంచెం టెన్షన్ అయితే పడ్డాను, కానీ దేవుడు మాత్రం కనికరించి 5-6 పూలు పూపించాడు అనమాట. ఇవాళ మందార పూలు. అసలు మందార పూలు పెడితేనే చూడండి ఎంత బాగుంది అసలు. మొత్తం ఒక వనం మధ్యలో దేవుడు వెలిసినట్లు ఉంది కదా చూడడానికి. అంతేనండి, ప్రకృతి మహత్యం అదేనండి. మనం ఎంతో చేస్తాం కానీ, ఎన్నో పరిగెడుతుంటాం కానీ, ప్రకృతిలో ఒక అరగంట ఉండి చూడండి, ఎక్కలేని మనశ్శాంతి ఉంటుందంట. ఎక్కలేని మనశ్శాంతి మనకు లభిస్తుంది. అమ్మ ఒళ్ళు నిద్రపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ప్రకృతిలో ఉన్నా కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది ఆస్వాదించగలగాలండి. ఆ ఉద్దేశంతోనే మనం ప్రకృతితో మమేకం అయిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని మందార పూలు పూసాయి చూడండి. ఎక్కువ మందార పూలే పెడుతున్నాను అనుకోమాకండి. ఇంకా నాకు అలా పెట్టాలనిపిస్తుంది అనమాట, మొత్తం దేవుడి చుట్టూ పెడదామని. ఇది వచ్చేసాము తెల్లగన్నేరు పువ్వు. ఇంకా ఇవి వచ్చేసి బయట పూసినవి బిల్లగన్నేరు లాంటి. నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం, ఇంకోటి ఉంటే సీతాఫలంది కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా జామాకు, తులసాకు. ఈ సంవత్సరం ఎక్కువ దానిమ్మాకే కొంచెం లేదండి. మా చెట్టు ఏమో పురుగు పడి అసలు లేదు, అందుకని మా చెట్టు అయితే లేదండి, పోయింది మొత్తం. ఇంకా పైన పెడదామంటే కుదరట్లేదు అనమాట. చిన్న పువ్వు దేవుడి తలపైన పెడదాం అనుకుంటున్నా, అదేం సరిగ్గా కుదరట్లా. ఇదండి విషయం. మీరు కూడా జాగ్రత్తగా తీసుకోనండి వినాయక చవితి. ఎవరి మాట పడితే వాళ్ళ మాట విని లోతు తెలియకుండా నదుల్లోకి వాటిలోకి అయితే వెళ్ళొద్దు మీరు దయచేసి. నా రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బెల్లం దంచుతున్నాను అనమాట. పేపర్ మీద వేసి శుభ్రంగా న్యూస్ పేపర్ మీద పప్పు గుత్తితో కొడుతున్నాను. మీరేమనుకోదండి, పప్పు గుత్తితోనే నాకు అలవాటు, అందుకని పప్పు గుత్తితో కొడుతున్నాను అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది, ప్రసాదం చేయడం అయిపోయింది స్వామివారికి. ఇంకా కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కూడా ఈసారి బాగా పగిలిందండి. అసలు నాకైతే హ్యాపీగా ఉంది. ఏ వంక లేకపోతే బాగా పగులుతుందంట, అది నిజమో కాదో కానీ నాకైతే హ్యాపీగా అనిపించిందండి అలా చూసేసరికి. ఇక్కడ చూడండి అరటి పండ్లు ప్రసాదం, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ. ఈ సంవత్సరం లడ్డు తీసుకురాలేదండి, మధ్యాహ్నం అయినా తీసుకొచ్చి పెడతాను.